గవర్నర్ పదవి రేసులో జనసేన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గనక ఏపీలో కూటమిని ఏర్పాటు చేయకపోయి ఉండుంటే కేంద్రంలో ఎన్డీఏ వచ్చేదే కాదు. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే సాక్షాత్తు ప్రధాని మోదీ ఓ సభలో పవన్ కళ్యాణ్ను తుఫానుగా వర్ణించారు. అంతేకాదు, బీజేపీ కోసం ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు తగ్గించుకున్నారు పవన్. తమ కోసం త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ రుణం తీర్చుకునేందుకు గవర్నర్ పదవిని జనసేనకే కట్టబెట్టబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయనకు గనక సముచిత స్థానం కట్టబెడితే తెలుగు రాష్ట్రాల్లో తమ బలం పెరుగుతుందన్నది కమలనాథుల ఆలోచన. చిరంజీవిని నేరుగా బీజేపీలోకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేశారట కాషాయ పెద్దలు. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తాను పిలిస్తే చిరంజీవి బీజేపీలో చేరతారంటూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.